రాజ్యాంగం ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్స్ ఉంటాయి. కానీ ఏదైతే జ్యుడిషియరీలో రిజర్వేషన్స్ ఉండవు. ఏది హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లో. ఇంకోటి రాజ్యాంగం ప్రకారం మత ప్రాతిపదికన రిజర్వేషన్ నాట్ యాక్సెప్టెడ్. కానీ కొలీజియంలో ఈ మధ్యన ప్రత్యేకించి మతం ఆధారంగా 24 మంది జడ్జీలను రికమెండ్ చేస్తే అందులో 12 మంది మైనార్టీస్ని ప్రత్యేకించి నియమించారు, ప్రత్యేకించి సిఫార్సు చేశారు. అంటే కావాలని చెప్పి మతం ప్రాతిపదికన తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీలని ఆ లెక్కన రిజర్వ్డ్ ప్రాతిపదికన తీసుకోవట్లేదు. అసలు రిజర్వేషన్ లేని మైనార్టీస్కి ప్రత్యేక ప్రయారిటీ ఇస్తున్నారు. ఇదేంటి అంటూ విష్ణు ఎస్ జైన్ తాజాగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు. కొలీజియం వ్యవహారాలకు సంబంధించినటువంటిది. ఏదైతే రీసెంట్గా యూనియన్ లా మినిస్టర్ కూడా 2024లో అప్పుడు కిరణ్ రిజిజు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. హైకోర్టులో ఇట్లా మత ప్రాతిపదికన నియామకాలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని. ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన నేపథ్యంలో కోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి.